అందరికీ నమస్కారం అండి. సో ఇది మన ఛానల్లో సెకండ్ వీడియో. ఈ వీడియోలో హిస్టరీ ఆఫ్ ఇన్సూరెన్స్ అనే పదం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వన్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి లాటిన్లో సెక్యూరెన్స్ అనే ఒక పదం ఉంటుంది. దానికి మీనింగ్ ఏంటంటే రిస్క్ లేకుండా ఉండటం, అంటే సేఫ్టీగా ఉండటం అని అర్థం. దాని తర్వాత మనకి ఫ్రెంచ్లో పూర్తిగా కూడా ఇన్సూరెన్స్ అనే పదం వచ్చింది. దాని నుంచి మనకు ఎష్యూరెన్స్ అనే పదం తయారవుతుంది. ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ అంటే మనకు తెలుసు, లైక్ నాకు ఎష్యూరెన్స్ ఇస్తామని అడుగుతూ ఉంటాం మనం. సో దాన్ని మనకి ప్రామిస్ లాగా అనుకోవచ్చు, ఒక హామీ లాగా అనుకోవచ్చు. సో దాని తర్వాత మనకి ఇప్పుడు మనం వాడుతున్న ఇంగ్లీష్లో ఇన్సూరెన్స్ అనే పదం ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్స్ అనేది పూర్తిగా కూడా మనకి ఇక్కడ ఏంటంటే రిస్క్ లేకుండా ఉండటం, అంటే రిస్క్ ఏమీ ఉండదు మీకు అని ప్రామిస్ చేయడం అనమాట పూర్తిగా కూడా. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి పూర్తిగా కూడా. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే పర్సన్ ఉన్నారు. సో ఈ ఏ అనే పర్సన్కి రిస్క్ జరిగింది. సో లైక్ ఇక్కడ రిస్క్ అంటే మనకి డెత్ అవ్వడం, చనిపోవడం. సో ఇక్కడ ఇటువైపు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. సో ఇటువైపు ఫ్యామిలీ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఫ్యామిలీకి ఏదైతే రిస్క్ జరిగిందో ఈ రిస్క్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సింపుల్ థింగ్ అండి. ఇన్సూరెన్స్ అంటే పదానికి మీనింగ్ ఏంటంటే ఏదైతే మనకి ఇక్కడ రిస్క్ జరిగిందో ఈ రిస్క్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఏ విధంగా అంటే ఈ ఏ అనే పర్సన్కి ఇన్సూరెన్స్ ఉంది, ఎంతో కొంత అమౌంట్. సో రిస్క్ జరిగినప్పుడు ఈ రిస్క్ని వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ ఫ్యామిలీకి అమౌంట్ ఇస్తున్నారు. ఇంతేనండి. పూర్తిగా కూడా మనకి ఇది మనకి లైఫ్ ఇన్సూరెన్స్లో వస్తుంది ఇలా అమౌంట్ ఇవ్వడం అనేది. ఫర్దర్గా అవన్నీ కూడా నేను చెప్తాను మీకు. సో ఇక్కడ మనకి కొంచెం పాతకాలానికి వెళ్దామండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4000 3000 బిఫోర్ క్రైస్ట్ అనమాట, బీసీ. ఆ టైంలో మెసపటోమియా, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇరాక్ అండి. సో మెసపటోమియా, బాబిలియోన్, సో ఆ పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా కూడా వ్యాపారాలు ఉంటారన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకి ఏదైనా లాస్ వచ్చింది, సో ఆ లాస్ని ఖచ్చితంగా అందరూ షేర్ చేసుకునే విధంగా ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చారనమాట. అప్పటి ఉన్న ఎవరైతే ఉంటారో ట్రేడర్స్ వాళ్ళందరూ కూడా ఆ లాసు, సో ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఏదైనా లాస్ జరిగింది వ్యాపారంలో దాన్ని షేర్ చేసుకునే విధంగా. దాని తర్వాత మనకి చైనాలో ఓడరేవులు ఉంటాయి. సో ఈ చైనాలో ఓడరేవుల మీద సరుకు వెళ్తున్నప్పుడు, ఓడల మీద పెద్ద పెద్ద షిప్పింగ్ల మీద వెళ్తున్నప్పుడు ఇక్కడ దీనికి ఏదైనా జరిగింది. సో దీన్ని కూడా ఒక పర్సనే కాకుండా సో ఏదైతే మనకు అగ్రిమెంట్ ప్రకారం ఉంటుందో అందరూ షేర్ చేసుకునేవాళ్ళు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు పూర్తిగా కూడా లండన్లో అండి. సో లండన్లో మనకి 1666 సంవత్సరంలో సెప్టెంబర్ 2న చిన్న బేకరీ షాప్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. చిన్న బేకరీ షాప్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల అక్కడ ఏదైతే మనకి ఆ లండన్ టౌన్ ఉంటుందో కంటిన్యూస్గా ఒక 4 days పాటు ఆ ఫైర్ అనేది రన్ అవుతూనే ఉంది. దానివల్ల మనకి దగ్గరగా ఒక 13,200 మంది, సో పీపుల్ వాళ్ళందరూ కూడా వాళ్ళ హౌసెస్ని కోల్పోయారనమాట. సో దాని తర్వాత 87 చర్చెస్ ఉంటాయి అన్నమాట. ఈ చర్చెస్ అనేవి కూడా కోల్పోయారు. సో దాని తర్వాత మనకి తర్వాత ఏం జరిగిందంటే 1667 సంవత్సరంలో నికోలస్ బార్బన్, ఈ నికోలస్ బార్బన్ అనే పర్సన్ ఏం చేశారంటే ఒక ఫైర్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1667లో ఫైర్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు పూర్తిగా కూడా. మనకి దాని పేరు వచ్చేసి ఫైర్ ఆఫీస్. సో ఈ నికోలస్ బార్బన్ అనే వ్యక్తి మొట్టమొదటిగా ఈ ఫైర్ ఇన్సూరెన్స్ని తీసుకురావడం జరిగింది. మనకి హిస్టరీ ఆఫ్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ తీసుకొచ్చిన పర్సన్ అన్నమాట. దాని తర్వాత మనకి
పూర్తిగా కూడా మనకి ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అవన్నీ తర్వాత వచ్చినాయి తర్వాత కాలంలో. ప్రస్తుతానికి అయితే మనకి ఈ నికోలస్ బార్బర్ అనే పర్సన్ తీసుకొచ్చాడు. సో ఇక్కడ ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల, ఫైర్ యాక్సిడెంట్ ఆ చిన్న బేకరీలో పూర్తిగా కూడా 13,200 హౌసెస్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి పూర్తిగా కూడా సో ఇలా జరిగిందండి, రిస్క్ జరిగింది పూర్తిగా కూడా. సో ఆ ఇన్సిడెంట్తో అక్కడున్న జనాలకి ఏం అర్థమైందంటే 2 థింగ్స్ అర్థమైనాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి అర్థమైన విషయం ఏంటంటే, సో ఎప్పుడు ఏమైనా జరగచ్చు మన లైఫ్లో, ఏ ప్రతిక్షణం ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో వాళ్ళు కూడా ఆ రోజున రియలైజ్ అయిన విషయం ఏంటంటే మన లైఫ్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అనే ఒక విషయం. తర్వాత సడన్గా ఏదన్నా మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తే, సో అంటే మనకు మనీ పరంగా క్రైసిస్ ఏమైనా వస్తే హెల్ప్ చేయడానికి ఎవరు ముందుకు రారు అనే విషయం ఆ రోజున వాళ్ళకి అర్థమైంది అక్కడున్న జనాలకి. సో దాని తర్వాత మనకి ఆ నికోలస్ బార్బర్ అనే వ్యక్తి, ఆ పర్సన్ స్టార్ట్ చేయడం ఇదంతా జరిగింది. సో ఈ వీడియోలో అయితే ప్రస్తుతానికి ఇంతే అండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనకి సో ఇంకా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి దాని తర్వాత మనకి ఇన్సూరెన్స్ టైప్స్, ఇన్సూరెన్స్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, సో లైఫ్, నాన్ లైఫ్ అవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ వీడియోలో. సో ప్రస్తుతానికి ఇంతే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం అండి.